అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల పరిపాలన సంబంధించి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అనేక రకాల కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేయాలని చెప్పి 12 ఏళ్ల నమ్మకం, 12 ఏళ్ల అభివృద్ది, అలాగే 12 ఏళ్ల సంక్షేమం ఏదైతుందో అది ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపించాలనే పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో, అలాగే భారతీయ జనతా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్స్, అలాగే ప్రముఖ మాల్స్ లో కూడా, అలాగే రైల్వే స్టేషన్ లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవైతే పనులు చేశాయో వాటికి సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు గారు, అలాగే యువ మోర్చా అధ్యక్షులు శ్రీ ఇప్పిలి మూర్తి గారు, అలాగే మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ బాషా గారు, అలాగే మా పార్టీ ముఖ్య నేతలందరూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ అంశాలనైతే ఆలోచన చేసి ఆయన ప్రధాన సేవకుడుగా మారి దేశ ప్రధానమంత్రిగా కాకుండా నేను ఏ కడగండ్లు, ఏ కష్టాలు, ప్రజల పేదరికాన్ని చవి చూశాడో వాటన్నిటినీ రూపుమాపడానికి సుమారు 168 అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అన్ని రకాల వర్గాలకి అన్ని కళ్యాణం చేసే విధంగా, మంచి చేసే విధంగా ఆలోచన చేసి వాటన్నింటినీ అమలు చేయడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా సమృద్ధాన్ని సాధించిందంటే అది నరేంద్ర మోడీ గారి చలవ. ప్రపంచం అంతా కూడా కష్టాల్లో ఉంటే తాను కష్టాలు పడుతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు ఏదైతుందో నిజంగా అనితర సాధ్యమైన అంశం. దేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాడు. అయితే యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో ధరలు పెంచి మనం ఆ స్థానాన్ని ఉంచుకోవచ్చు. కానీ మన యొక్క విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నా దేశంలో ధరలు పెంచకుండా ఆయన కాపాడిన తీరు కారణంగా మనం ఇవాళ ఒక 2 స్థానాలు దిగి 5వ స్థానానికి రావచ్చు. కానీ దీనికన్నా స్థానాలు ముఖ్యం కాదు, దేశ ప్రజలు ముఖ్యమని చెప్పి ధరలు స్థిరీకరణ చేసి దేశంలో ఆర్థిక మాంద్యం రాకుండా కాపాడాడు నరేంద్ర మోడీ గారు. ఇది చాలా గొప్ప విషయం, చాలా మందికి తెలియని విషయం. ఆ విధంగా దేశం కొంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, దేశం యొక్క డబ్బులు అడుగంటిపోతున్నా కూడా ప్రజలపైన భారం మోపకూడదని చెప్పి ఆయన చేసిన కృషి ఏదైతుందో నిజంగానే ఒక అద్భుతం. పెట్రోల్ ధర అన్ని మొత్తం పక్కన బంగ్లాదేశ్ లో గానీ, పాకిస్తాన్ లో గానీ, శ్రీలంకలో గానీ 300 రూపాయలు పైగా పెరిగాయి. కానీ భారతదేశంలో 110 రూపాయల కన్నా పెరగకుండా దాన్ని ఆ విధంగా అట్టిపెట్టుకోవటం, అలాగే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ఆయన పూర్తిగా తొలగించడం, ఇవన్నీ కూడా విప్లవాత్మక నిర్ణయాలు. ఆ విధంగానే అనేక రకాల విషయాలు చేయడం జరిగింది. దేశం యొక్క గౌరవాన్ని పెద్ద ప్రపంచ వేదికల్లో పెంచడం జరిగింది. ప్రతివాడు నేను భారతీయుడిని గర్వించే దిశగా దేశాన్ని నిలబెట్టాడు. కేవలం భారతదేశం వాళ్ళే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు కూడా గర్వంగా భారతీయులు అని చెప్పుకునే ఒక స్థితి దేశం తీసుకురావడం ఏదైతుందో నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే రక్షణ విషయంలో ప్రపంచంలో ఒక సైనిక శక్తిగా దేశాన్ని నిలిపిన తీరు ఇవాళ ప్రపంచ వేదికల్లో ఆపరేషన్ సింధూర్లో మనం చూపిన ఏదైతే ఆధునిక పరిజ్ఞానం ఉందో, ఈ రక్షణ పరిజ్ఞానం చూసి అందరూ కూడా విస్తుపోయారు. మన దగ్గర పెద్ద ఎత్తున బ్రహ్మోస్ గాని, అలాగే మన రక్షణ శ్రేణి సంబంధించిన ఈ అంశాలు ఏవైతున్న వాటన్ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. 1 లక్ష రూపాయలు ఎగుమతులు చేసే దిశగా దేశం తయారైంది. ఫైటర్ జెట్స్ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇటువంటి అనేక రకాలుగా మన దేశం ఒక సమృద్ధి భారత్గా, సురక్ష భారత్గా దేశాన్ని చేసుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఏదైతుందో దేశం యొక్క సభ్యత. ప్రపంచం అంతా ఈ యొక్క సభ్యత వికసించడం ద్వారానే ప్రపంచం ముందుకెళ్తుందని ఆయన చెప్పడంతో పాటు దాన్ని చేసి చూపించడం జరిగింది. ఆ విధంగా మన యొక్క సోమనాథ్ నుంచి కాశీ వరకు, అలాగే కామాఖ్య నుంచి మన శ్రీశైలం వరకు ఈ విధంగా కారిడార్స్ నిర్మాణం చేసి దేశమంతా ఒకటిగా నిలపడంతో పాటు 375 కన్నా రద్దు చేయడం, అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేయడం లాంటి అనేక అద్భుతాలను సృష్టించాడు. అటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాలకు సంబంధించిన అంశాలని ప్రదర్శించడానికి ఇవాళ సీఎంఆర్ మాల్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఏ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేశారు, ఏవేంటి విశాఖపట్నం చేశారనే విషయం కూడా చూపించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి